జగన్ బస్సు యాత్రలో అతిపెద్దదైనటువంటి సంక్షోభం మొట్టమొదటిసారి ఒక రాయి దాడి తగలటం. రామవరప్పాడు దగ్గర విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి రామవరప్పాడు మీద నుంచి కేసరపల్లి వైపు వెళ్ళాలి. కరెక్ట్‌గా ఆ టైంలో జరిగినటువంటి దాడి. రామవరప్పాడు దగ్గర అటు జగన్‌కి కంటి కింద గాయమయ్యి, ఆ పైన బ్లడ్ కారుతా వచ్చింది. ఆ పక్కన ఉన్నటువంటి వెల్లంపల్లి మీదకి ఆ తర్వాత రాయి పడింది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కట్టు కట్టించుకుని తర్వాత వెళ్తారా? లేకపోతే గనక కంటి దగ్గర కాబట్టి అది చూపించుకుంటారా హాస్పిటల్ అన్నటువంటిది. యాత్ర ఆపి చూపించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు క్రౌడ్ అయితే మాత్రం విపరీతంగా ఉంది. విపరీతంగా ఉన్నటువంటి క్రౌడ్‌ని కాదని చెప్పి దాటుకుని వెళ్ళడం అంటే వదిలేసి వెళ్తే మళ్ళీ ఆ టెంపో ఎట్లాగా ఇప్పుడు క్రిందటిసారి లోకేష్‌ది గనక ముందంత టెంపో వచ్చిన తర్వాత రాజమండ్రి దగ్గర ఆపేసుకోవడంతో ఆ తర్వాత టెంపో క్యారీ ఫార్వర్డ్ చేయలేక క్యాన్సిల్ చేసుకొని తర్వాత చివరిలో ఊరికినే కాసేపు పాదయాత్ర చేసి ఎండింగ్ చేసుకొచ్చారు. ఇక్కడేమో ఈయన మొత్తం తిరగాలి. ఒక్కడే నాయకుడు. ఈ సందర్భంలో ఆ కంటికి దగ్గర తగలడం అనేటటువంటిది కొంచెం కీలకమైనటువంటి అంశం. దాంతో ఇప్పుడు యాత్రకి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అనేది తేలాల్సి ఉంది.